వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యాటక, దేవాదాయ, రోడ్ల భవనాల శాఖ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వారసత్వ ప్రాంతాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడేలా అవగాహన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చేయడం వలన అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీంట్లో మనకి మేజర్ గా ఇష్యూస్ ఏముంటాయంటే, ఒకటి మొన్న కర్ణాటకకి వెళ్తే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ ఖండ్రే గారు, ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు. శ్రీశైలంకి మేము అందరం కాలు నడుకుని వస్తాం, బాగా ఇబ్బంది ఉంది, ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి, ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు తీసేశారు. దట్ ఈస్ వీఆర్ లూజింగ్, డిస్కరేజింగ్ దెమ్ నాట్ టు కమ్. అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే, థరోఫేర్ ఫారెస్ట్ నుంచే రావాలి, బట్ దే ఆర్ డిస్రప్టింగ్ ద సరౌండింగ్స్. ఇబ్బంది పెడుతున్నారంటే ఇట్ ఈస్ దేర్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. వీళ్ళేమో ఎంత చెత్త తీస్తారో ఒకసారి అది మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు అన్నీ ఉంటాయి. 9 truckloads. So it is also one way of facilitating, making it comfortable. The other side, we also making them environmentally however they should. It is budget. So we need a greater education process. చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటి, there is a simple, first of all, identifying what are the heads on mean, like say we have wildlife, under wildlife how many sanctuaries we have, what kind of ecotourism centers we have. When you say talk about adventure is still poor. And I see a lot of school kids ఏం చేస్తారంటే, ఇప్పుడు మేజర్ కొంచెం అఫ్లూయెంట్ స్కూల్స్ అన్ని దే సెండ్ దెమ్ టు కర్ణాటక. లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ, లేదంటే మన కడపలో, మన కందికోటలో కానీ కెన్ బి రన్ అండ్ అడ్వెంచర్ ట్రాప్. అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి, దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు హెరిటేజ్ సైట్స్లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్, అది రాక్ గార్డెన్. అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్. అండ్ కెన్ బి అంటే వీళ్ళు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది. హెరిటేజ్ సైట్స్, గుడిమల్లం కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ ఏదో అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మన జీవోస్ని కానీ యాక్టివేట్ చేయటం, లేదంటే ప్రొటెక్ట్ చేయమని దాన్ని, లేదా కొత్తవి తీసుకురావటం, లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి. ఐడెంటిఫైయింగ్ హెరిటేజ్ సెంటర్స్ అదొకటి. రెండు, ప్రొటెక్టింగ్. ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్ లెంత్. అండ్ శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే, వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ ఎ గుడ్ పాలసీ. అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మీరు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఓన్లీ యాక్సెస్, మనం యాక్సెస్ ఎట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు శివాజీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన శివాజీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలవటానికి, వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. గోవిందా గో.
పట్టణీకరణ పెరిగినా కొద్ది పిచ్చుకలు కనుమరుగవుతూ వచ్చాయని, ఇప్పుడు నగరాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగించారు. పిచ్చుకలు జీవ వైవిధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని, కాబట్టి పిచ్చుకల జనాభాను తిరిగి పెంచాల్సిన అవసరం చాలా ఉన్నదని ప్రధాని తెలిపారు. ఈ తరం పిల్లల్లో చాలా మందికి పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదని, కేవలం ఫోటోల్లో, వీడియోల్లో వాటిని చూపించాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి పిల్లలు పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసే రోజు మళ్లీ రావాలని ఆకాంక్ష వెలుబుచ్చారు. కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తే అది అసాధ్యమేమీ కాదని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కొడుగుల్ ట్రస్ట్ పిచ్చుకల జనాభా పెంపు కోసం చేస్తున్న కృషి గురించి ప్రధాని తెలియజేశారు. बचपन में गोरैया या स्पैरो को अपने घर की छत पर, पेड़ों पर चहकते हुए जरूर देखा होगा। गोरैया को तमिल और मलयालम में कुरुवी, तेलुगु में पिच्चुका और कन्नड़ा में गुब्बी के नाम से जाना जाता है। हर भाषा संस्कृति में गोरैया को लेकर किस्से कहानी सुनाए जाते हैं। हमारे आसपास बायोडायवर्सिटी को बनाए रखने में गोरैया का एक बहुत महत्वपूर्ण योगदान होता है। लेकिन आज शहरों में बड़ी मुश्किल से गोरैया दिखती हैं। बढ़ते शहरीकरण की वजह से गोरैया हमसे दूर चली गई है। आज की पीढ़ी के ऐसे बहुत से बच्चे हैं जिन्होंने गोरैया को सिर्फ तस्वीरों या वीडियो में देखा है। ऐसे बच्चों के जीवन में इस प्यारी पक्षी की वापसी के लिए कुछ अनोखे प्रयास हो रहे हैं। चेन्नई के कुडुगल ट्रस्ट ने गोरैया की आबादी बढ़ाने के लिए स्कूल के बच्चों को अपने अभियान में शामिल किया है। संस्थान के लोग स्कूलों में जाकर बच्चों को बताते हैं कि गोरैया रोजमर्रा के जीवन में कितनी महत्वपूर्ण है। ये संस्थान बच्चों को गोरैया का घोंसला बनाने की ट्रेनिंग देते हैं। इसके लिए संस्थान के लोगों ने बच्चों को लकड़ी का एक छोटा सा घर बनाना सिखाया। इसमें गोरैया को रहने खाने का इंतजाम किया। ये ऐसे घर होते हैं जिन्हें किसी भी इमारत की बाहरी दीवार पर या पेड़ पर लगाया जा सकता है। बच्चों ने इस अभियान में उत्साह के साथ हिस्सा लिया और गोरैया के लिए बड़ी संख्या में घोंसला बनाना शुरू कर दिया। पिछले 4 वर्षों में संस्था ने गोरैया के लिए ऐसे 10,000 घोंसले तैयार किए हैं। कुडुगल ट्रस्ट की इस पहल से आसपास के इलाकों में गोरैया की आबादी बढ़नी शुरू हो गई है। आप भी अपने आसपास ऐसे प्रयास करेंगे तो निश्चित तौर पर गोरैया फिर से हमारे जीवन का हिस्सा बन जाए। మాజీ మంత్రి జనసేన నేత బాలినేని వ్యాఖ్యలకు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా అబద్దాలు మాట్లాడుతున్నారని, జగన్ గురించి వ్యక్తిగతంగా విమర్శించి మాట్లాడడం సరికాదని, స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛను బాలినేనికి జగన్ ఇచ్చారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ పార్టీలో బాలినేనికి ఎంతో గౌరవం ఇచ్చారని, బ్లాక్ మెయిల్ తో జగన్ ను బాలినేని ఇబ్బంది పెట్టాడని, అయినప్పటికీ బాలినేని జగన్ భరించారని చెవిరెడ్డి అన్నారు. కూటమితో కలిసి జగన్ ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని, 36 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతోనే ఉన్నా తాను ఏ పార్టీ మారలేదని, మరో జెండా పట్టుకోలేదని, ఒంగోలు ప్రజలతో తనకు అనుబంధం ఉందని, తాను నిత్యం ప్రజలు, కార్యకర్తలకు అండగా ఉంటారని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు, ప్రజలకు, మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి, మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు అన్నారు నేను రష్యాకు
ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు. వాసన్న, మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్నా. నేను ప్రెస్ మీట్ మాడుతూ నేను అన్నమాట, నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు. మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళని ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను. మీరు ఏ దేశానికి వెళ్ళారని నేను ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. మీరే చెప్పారు రష్యాకి వెళ్ళాను, వెళితే తప్పే అని. ఓకే, ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పే, స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు. అదే ఇప్పుడు మీరు కానీ కూటమిలో భాగస్వామైన మీరు కానీ ఈనాడు మంత్రులుగా ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎక్స్ఎమ్మెల్యేనో ఒక జిల్లా అధ్యక్షుడినో ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం. తెల్లారి 24 అవర్స్లో పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం. ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం. ఆ పదవు చంద్రబాబు గారు ఓడగొడతారు లేదో చూద్దాం. కానీ మీకు ఆ స్వేచ్ఛ జగనన్న ఇచ్చారు. పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం, సభ్యత జగనన్న ఉన్నది. దాన్ని మీరు అంగీకరించాలి. వసన్న చర్మలమ్మ గారు వేరా, వైఎస్ఆర్సీపీ అవినీతికి చిరునామాగా నిలుస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి కేసులో త్వరలో జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్ట్ అవుతారన్నారు. రామచంద్రాపురంలో 3 వైఎస్ఆర్సీపీ నాయకులు ఖాళీగా ఉన్నారని, వారి ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ కు లీగల్ నోటీసులు పంపించారన్నారు. ఆయన ఆధారాలు చూపించలేకపోయారన్నారు. దీనిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతానన్నారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డానని, కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారని, ఆధారాలు ఉంటే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలన్నారు. తమ ప్రమేయం 1% ఉన్నట్లు తేలినా దేనికైనా సిద్ధమన్నారు. మహిళలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్వార్థ రాజకీయాలకు బలవుతున్నారని అన్నారు. అవగాహన లేని నాయకులను నమ్ముకుని కేసుల్లో ఇరుక్కోవద్దని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మంత్రి హితవు పలికారు. గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది. ఎందుకులే, మహిళలను గౌరవంతో నేనేం మాట్లాడలేదు. అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయడం, వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్నాం మహిళలందరికీ. అలాగే సోదరు గట్టా గోవింద్కి, రౌడీ షీటర్కి కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళ వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతాయి. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం. దొంగల శ్రీధర్ అని మీ అనుచరుడు అంటున్నారు ప్రధానంగా. మరి అతను అడగాల. ఇప్పుడు నేను పాస్బుక్లు ఇప్పించలే, కూడా తిరిగి వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళ డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి. అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప, ఇప్పుడు నేను అదే అన్నాను, పాస్బుక్లు ఇచ్చారు ఇయ్యి అన్నారు. పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు? అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు? ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు? పై అధికారి కంప్లైంట్ పెట్టండి. కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, పై కంప్లైంట్ పెట్టొచ్చు. ప్రతిసారి మేము శ్రీధర్ మీ అనుచరుడేనా లేదా అలా చెప్పి తిరుగుతున్నారా? కార్యకర్త, మీకు ప్రధాన అనుచరుడు. ఇలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద రుద్దితే ఎలా? ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను, పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా? ఇక్కడ 3 నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇంక పని ఏం లేదు, ఖాళీ అయిపోయారు. ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి భోగోతాలు కూడా అన్ని నేను బయట పెట్టాను. కాబట్టి ఇంకో నాయకుడు, ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో. అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం. అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తా ఉన్నారు, వరుసగా వెళ్తా ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తా ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందని త్వరలో మీరు చూడబోతారు. కోనసీమకి చెందిన మంత్రి అండి, ఇతర జిల్లాలో? కోనసీమకి చెందిన మంత్రి.
అవినీతి కేసులో ఖచ్చితంగా అతని అబ్బాయి కూడా అతి త్వరలో రాజధాని అమరావతి ఐకానిక్ టవర్ల డిజైన్లపై సిఆర్డీఏ సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి ఐకానిక్ టవర్ల సంబంధించిన నార్మన్ పోస్టర్ సంస్థ డిజైన్లు తయారు చేసింది. రాజధాని వ్యాప్తంగా 5 ఐకానిక్ టవర్లు అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ నమూనాను రూపొందించారు. కాగా ఈ నమూనాలకు గతంలో రూపొందించగా వీటికి సంబంధించిన టెండర్లు, డిజైన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. కాగా గతంలో రూపొందించిన టెండర్లు, డిజైన్లు నార్మన్ సంస్థకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి దశల వారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కేంద్రం అధికారిక గెజిట్ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. 120 మీటర్లు దాటితే 20 మీటర్ల సెట్ బ్యాక్. ఆ తర్వాత ప్రతి 5 మీటర్లకి 0.5 వదలాలి. ప్రతి 5 మీటర్లకి అలా వదులుకుంటే పోతే చాలా ఎక్కువ వదలాలి. కాబట్టి అలా కాకుండా 120 మీటర్లు దాటిన తర్వాత అది 20 మీటర్లు లిమిట్ చేసాం. అంటే 130 మీటర్లు అయిన హైటు, 140 అయినా 150 అయినా సెట్ బ్యాక్ 20 మీటర్లు చాలు అని. అంతకుముందు అయితే ప్రతి 5 మీటర్లకి 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాల్సి వచ్చేది. అది బిల్డర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, కొన్ని స్టేట్లలో ఉంది, దానికి తీసుకొచ్చాం. అదేవిధంగా పోడియం, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో పార్కింగ్కి పోడియము యాక్చువల్గా అంతకుముందు ఓన్లీ 2 ఫ్లోర్స్ అలౌ చేసేవాళ్ళం. ఇప్పుడు 5 ఫ్లోర్ల వరకు అలౌ చేస్తున్నాం. హై రైజ్ బిల్డింగ్లో పార్కింగ్ కోసంగా 5 ఫ్లోర్లు కూడా యాక్చువల్గా 5 ఫ్లోర్లు కూడా అంటే 15 మీటర్ల వరకు పోడియం కట్టుకోవడానికి వీఆర్ అలౌయింగ్. అది కూడా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. ఇది అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర, తెలంగాణ వాటన్నిటిలో కూడా ఉంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిక్రియేషన్ ఫ్లోర్ అని 30 మీటర్స్ అబవ్ ఉన్న బిల్డింగ్లకి, అంటే సుమారుగా 10 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్లకి 1 ఫ్లోర్ రిక్రియేషన్కి అడిగారు ఎక్స్ట్రాగా. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసేటప్పుడు ఎవరైనా మినిమం 12 మీటర్లు వదలాలని రూల్. 12 ఎక్కడైనా లేఅవుట్ వేస్తుంటే ఎవరైనా 12 మీటర్ల వెడల్పు రోడ్డు వదలాలంది. కానీ అనేక రాష్ట్రాల్లో పర్సూ చేస్తే కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలో 9 మీటర్లు ఉంది. తమిళనాడులో అయితే 7.2 మీటర్లు ఉన్నాయి. కేరళలో 7 మీటర్లు ఉంది. గుజరాత్ 6 మీటర్లు ఉంది. అయితే ఇవన్నీ మన రాష్ట్రంలో 12 మీటర్లు ఉంది. 12 మీటర్లు రూల్స్లో పెట్టాము. కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు 12 మీటర్లు వదలకుండా 9 మీటర్లు, 8 మీటర్లు అట్లా వదులుతున్నారు. అంటే ఎక్కువ వదలమన్నందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని వదలటం వల్ల, అందుకని అనేక రాష్ట్రాల్లో కూడా 9 మీటర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి లేఅవుట్స్ వేసేవాళ్ళు గతంలో 12 మీటర్లు కాకుండా 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లేఖ పంపినట్టు సీఎం వెల్లడించారు. ఈ చర్చలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద
రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదన్నారు. హైదరాబాద్ లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావుకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము, జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోట్లలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోట్లలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోట్లకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు, ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు, కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి 70% పైగా ఇండ్లున్నాయి. హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి సరిగా పోకుండా 90% సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు? మరి 90% సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కించిండ్రు? ఇంతవరకు అది జరగలేదు. 7% కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు. మరి 7% డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు, 70% హైదరాబాద్లో ఇండ్లలో. తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బురద జల్లి పోవటం అనేది నాకు ఇష్టం ఉండదు. పార్టీ నుంచి బయటికి పోయిన తర్వాత ఎవరన్నా నా మీద కామెంట్ చేస్తే మటుకు ఊరుకోను, అన్ని చెప్తానని చెప్పాను. మొన్న సెకీ ఒప్పందం సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీ వాళ్ళతో సంబంధించిన ₹2.49 ఏదైతే ఒప్పందం కుదిరిందో దానికి సంబంధించి నేను చూశాను. 1750 కోట్లు ముడుపులు అందిని అమెరికన్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చిందని చెప్పి ఈటీవీలో రావటం జరిగింది. దీంట్లో ఈ ముడుపుల్లో మీకు కూడా బాగా ఉందా, మరి కన్సర్న్ మినిస్టర్ తెలియకుండా జరగదు కదా అని నాతో మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఏం చెప్పాను, సెక్యూ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు. సో సీఎం ఆఫీస్ వాళ్ళ నుంచి ఫైల్ మూవ్ చేశారు. ఫైల్ నా దగ్గరికి వచ్చింది. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మీరు ఆ ఫైల్ని సంతకం పెట్టాలా ఇదని అడిగితే ఆ రోజు నైట్ నేను రిజెక్ట్ చేసిన. మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెడతాము అంటే క్యాబినెట్కి పంపించాం. అది నేను చెప్పింది విషయం. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకి ట్రాన్స్పోర్ట్లు ఈ అవగాహన ఉందో లేదో, అయితే అవగాహన ఉందేమో కానీ క్యాబినెట్లో జరిగే విషయాలు మనకు అవగాహన లేదు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు. క్యాబినెట్కి పంపించానండి. క్యాబినెట్ అంటే క్యాబినెట్ పంపించడం అంటే నా సంతకం లేకుండా ఎట్టపోతుంది? ఒప్పందంలో సంతకం పెట్టలేదు కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది. ఆ డిజిటల్ సంతకంతో క్యాబినెట్కి పోయింది. దానికి ఎంతో సంతకం పెట్టేదానికి ఏంది డైవర్ట్ చేస్తున్నారు? ఇది క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా, మళ్ళీ ఇదేంది ఇది సంతకం పెట్టండి. క్యాబినెట్ పంపించేదానికి వితౌట్ మై సిగ్నేచర్ క్యాబినెట్ అడ్డు పెడతారు. కన్సర్న్ మినిస్టర్ సంతకం లేకుండా డెసిషన్ తీసుకున్నారు. ఆ 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా? ఏంటిది? వాట్ ఈస్ దిస్? నేను తప్పు మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే, సెక్రటరీ గారిని అడగండి. దాన్ని నిన్న ఏదో ఒకరికి ఇచ్చి మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల పైకి వచ్చావు అని మాట్లాడాడు. ఎస్, నేను మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో చేరిన రోజు కూడా చెప్పాను నేను, సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ రాజశేఖర రెడ్డి గారు నేను విలువల రాజకీయం చేశాను, దొంగ రాజకీయాలు చేయను. డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ నేను రాజశేఖర్ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు కదా సార్, ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్. కానీ ఆయన కొడుకు ఆయన ఇదితోటి ఆయన మినిస్టర్ ఇచ్చాడు కాబట్టి జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదులుకొని పోయాను. పార్టీలో ఎమ్మెల్యేగా వదులుకొని పోయాను. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది. ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవడు అప్పుడు ఏం చేస్తున్నాడు? అతను నా గురించి మాట్లాడేవాడా? అతను ఏంటి ఆయన ఏం చేసేటప్పుడు? ఓపెన్గా అడుగుతా ఉన్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెప్పు కోసం, చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఎప్పుడు